సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఘట్టమనేని జయకృష్ణతో ఒక పిక్చర్ ప్లాన్ చేస్తున్నారు. ఇది తొందరలోనే ఫైనలైజ్ అవ్వబోతోంది. ఈ సినిమా కనుక మరి ప్రాజెక్ట్లో కనుక అమల్లో కనుక వస్తే ఇది రెండో సినిమా అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకున్న హైలైట్స్ ఏంటంటే కొత్త కథ, కొత్త తరహా కథనం ఈ సినిమాని అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉంటుందని చెప్పి అందరూ కూడా విశ్వసిస్తున్నారు. అది నిజం అవ్వాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఘట్టమనేని జయకృష్ణ ఆయన పలు ఇంటర్వ్యూస్లో చెప్పినటువంటి పలు అంశాలు కూడా మనం పరిశీలిస్తే వాళ్ళ నాన్నగారికి ఈయనకి మధ్య ఒక బలమైనటువంటి డిజైర్ ఉంది, ఒక కోరిక ఉంది, ఆ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే 1979 సంవత్సరంలో ఘట్టమనేని రమేష్ బాబు నీడ సినిమాలో నటించినప్పుడు ఆ రోజుల్లో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఒక విధంగా తెలుగు ఫిల్మ్ జర్నల్స్ ఉన్నటువంటి జ్యోతి చిత్రకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను సినిమాలు అవన్నీ నేను తెలుగు సినిమాలు విపరీతంగా చూస్తాను. ముఖ్యంగా మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో ఈ 3 షోలు కూడా వరుసగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పడంతో ఆ రోజుల్లో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఈ విషయాన్ని గమనించడం జరిగింది. ఆ ఇంటర్వ్యూని చదివిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అప్పటికి ఆయన వయసు 14 సంవత్సరాలు. ఒక విధంగా ఈ ఇంటర్వ్యూ ఆ రోజుల్లో యువతలోనే కాదు, ఆ రోజు సొసైటీలోనే ఒక సంచలనాన్ని రేకెత్తించింది. ముఖ్యంగా మద్రాసులోని మౌంట్ రోడ్లో ఆయన హాలీవుడ్ మూవీస్ చూసేవారు, తమిళ మూవీస్ చూసేవారు, అలాగే హిందీ మూవీస్ కూడా చూసేవారు. చూసి వాళ్ళ నటన, వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు అన్ని పరిశీలన శక్తితో చూసి తర్వాత తన హీరో అయిన తర్వాత తను తెలియకుండానే తన నటనలో వాటిని ప్రవేశపెట్టి కొత్త పందాల్లోకి వెళ్ళినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఘట్టమనేని జయకృష్ణ ఈ ప్రమోషన్ యాక్టివిటీస్లో ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా ఆయన ఇదే మాటనే ప్రస్తావించారు. నేను సినిమాలు ఎక్కువగా చూస్తాను, అలాగే మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో ఈ సినిమాలు కూడా నేను చూస్తానని చెప్పి అన్నారు. అంటే తెలియకుండానే ఆ జీన్స్లో ఆ రకమైనటువంటి ఆ చూసేటువంటి కోరిక లేకపోతే ఆ విధానం ఆయనకి హ్యాబిచువల్గా వచ్చిందని మనం అనుకోవచ్చు. ఓ విధంగా తండ్రి ఏ బాటలో నడిచారో ఆ సినిమాలు చూసే విధానంలో, పరిశీలన శక్తిలో అదే పంద మరి జయకృష్ణలో కూడా ఉంది అని మనం అనుకోవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఘట్టమనేని రమేష్ బాబు మంచి నటుడు, మంచి సత్తా ఉన్న నటుడు. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ప్లానింగు, కొన్ని సినిమాలు డిలే అవ్వటం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆయన తొందరగా సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకొని వేరే రంగానికి వెళ్ళారు. నిర్మాతగా వెళ్ళారు, సినిమాలు తీశారు. కానీ ఇంకొద్ది కాలం కనుక ఆగుంటే ఆయనకు అద్భుతమైన సక్సెస్ వచ్చేవేమని చెప్పి ఇప్పటికీ కూడా సినీ పరిశీలకులు భావిస్తారు. అలాగే ఈరోజు ఘట్టమనేని జయకృష్ణ ఆయన అనుసరిస్తున్న విధానం కూడా పర్ఫెక్ట్. మరి ఈరోజు కొత్త ప్రాజెక్టులు చాలా వరకు పైప్ లైన్లో ఉన్నాయి, ఆయనతో సినిమాలు తీయడానికి ముందంజలో ఉన్నాయి. అలాగే ఈరోజు సేవా నిరతి ఘట్టమనేని రమేష్ బాబులో తెలియని కోణం ఏంటంటే, బహుశా చాలామందికి ప్రస్తుతం ఉన్న జనరేషన్కి తెలియకపోవచ్చు, ఆయన తనకి తెలియకుండానే తను చాలామందికి సహాయం చేసేవారు, తెలిసి సహాయం చేసేవారు. అలాగే తను సహాయం చేస్తున్న విషయం 10 మందికి తెలియనివ్వకుండా కూడా సహాయం చేసేవాళ్ళు. ముఖ్యంగా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, హైదరాబాద్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి విక్టరీ మధుసూదన్ రావు గారు, వీరమాచినేని మధుసూదన్ రావు గారు డైరెక్టరీనా ఈయన స్థాపించారు. అప్పట్లో చాలామంది మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయిన వాళ్ళేమో అక్కడ చెన్నై తమిళ ఫీల్డ్లోకి వెళ్ళేవారు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళు తెలుగు ఫీల్డ్లో అవకాశాల గురించి వెతికేవాళ్ళు. అలాగే రమేష్ బాబు పద్మలయ స్టూడియోస్కి ఎవరైనా ఔత్సాహిక కళాకారులు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి పట్టాపుచ్చుకొని వస్తే వాళ్ళని చాలా గౌరవించేవాళ్ళు, వాళ్ళకి మర్యాద ఇచ్చేవాళ్ళు. అలాగే తన సినిమాలలో అవకాశాలు ఇచ్చేవాళ్ళు. తన సినిమాలే కాదు, ఈవెన్ సూపర్ స్టార్ కృష్ణ నటించే సినిమాల్లో కూడా అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అలాగే పద్మాలయ స్టూడియోస్ నిర్మించేటువంటి చిత్రాల్లో కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా కళాకారులు, రంగస్థల కళాకారులు నాటకాల్లో మంచి పాత్రలు వేసి అనుభవం ఉన్నటువంటి నటీనటులు హైదరాబాద్ గురించి వేషాల గురించి వచ్చినప్పుడు చాలామంది ఈ స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్ళు.
వాళ్ళలోని టాలెంట్ గమనించి ఆయన పద్మాలయ స్టూడియోస్లో అనేక మంది కళాకారులకి అవకాశాలు ఇచ్చారు. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా వాళ్ళని ప్రోత్సహించారు. అది ఆయనలో చెప్పుకోదగినటువంటి ఒక మంచి ప్లస్ పాయింట్. అన్నిటికంటే మీకు తెలియని మరొక విషయం ఏంటంటే, చిన్ని కృష్ణుడు ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరిగింది కదా. ఈ సినిమాకి డైరెక్టర్ జంధ్యాల దగ్గర అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈవివి సత్యనారాయణ. ఈయన ఆ రోజుల్లో ఆయనకి కుడిభుజంలా ఉండేవారు. ప్రతి సినిమాకి కూడా ఆయనతో పాటే కలిసి పనిచేసేవారు. ఆయన ఇచ్చినటువంటి రెమ్యునరేషన్తోనే తన జీవితాన్ని గడిపేవారు. ఆయనకి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అలాగే వేరే వ్యాపకం కూడా లేదు, అలాగే వేరే విధంగా సంపాదించేటువంటి ఆసక్తి లేదు, ఆ శక్తి కూడా లేదు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి పాస్పోర్ట్ లేదు. ఎంత ప్రయత్నించినా కూడా లాస్ట్ మినిట్లో పాస్పోర్ట్ రాలేదు. జంధ్యాల ఆ రోజు చిన్ని కృష్ణుడు, పడమటి సంజాలకం ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి ప్లాన్ చేసుకొని వెళ్ళారు. దాదాపు ఆ రెండు సినిమాలు పూర్తి చేసుకొని ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ ఈయన అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఈవి సత్యనారాయణ వేరే సినిమాలో అవకాశాలు లేవు, అలాగే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు లేవు. చివరికి తన భార్య దగ్గర ఉండే బంగారాన్ని కుదవపెట్టి ఆ డబ్బుతో ఆయన బతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం ఆ రోజు రమేష్ బాబుకి తెలియదు. కానీ ఈ తర్వాత మీకు రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్తో ఆయన చెవుల పువ్వు అనేటువంటి సినిమా తీశారు. ఈవి సత్యనారాయణ డైరెక్టర్గా పెట్టి ఆ సినిమా ఘోర పరాజయాన్ని చూసింది. ఇంకా అప్పుడు కూడా ఈవి సత్యనారాయణ పని అయిపోయింది. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కోగలరు. జంధ్యాల దగ్గర ఏదో కో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అనుకున్నటువంటి తరుణంలో ఆయనకి మళ్ళీ ప్రేమ ఖైదీ అనేటువంటి అవకాశం డి రామానాయుడు ఇచ్చారు. ఆ సినిమా తీసి సగం అయిన తర్వాత చాలామంది చెప్పారు ఈ సినిమా బాగుండట్లేదు, ఇతను తీసే విధానం బాగుండట్లేదంటే కొంతమంది దర్శకులు పిలిపించి ఒక ప్రీమియర్ షో వేసి చూశారు. వాళ్ళందరూ కూడా బాగుందని సర్టిఫికేషన్ ఇవ్వడంతో ఆయన కంటిన్యూ చేశారు. మిగతా సినిమాని కంప్లీట్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అయింది, అద్భుత విజయం సాధించింది. ఈ కష్టాలు అన్నీ తర్వాత తెలుసుకున్నటువంటి రమేష్ బాబు ఆయనకి చాలా చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒక విధంగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎంత ఫ్రెండ్స్ అయ్యారంటే తెలుగు పేరు లేవరా ఈ సినిమాకి పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా తీసేటువంటి అవకాశం ఈవివి సత్యనారాయణకి రమేష్ బాబే కల్పించారు. చాలామంది తెలుగు పేరు లేవరా అంత గొప్పగా ఈయన తీయలేదు కదా అని అంటారు. కానీ యాక్చువల్గా ఫస్ట్ స్క్రిప్ట్ ప్రకారం ఆయన చేసినటువంటి కథ అద్భుతంగానే వచ్చింది. తర్వాత ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని మార్పులు జరిగాయి. ఆ విషయం ఆ రోజు ప్రెస్లో ఉన్నటువంటి పాత్రికేయులు ఈవివి సత్యనారాయణ అడిగినప్పుడు ఇందులో నా ప్రమేయం లేదు, మీరు సూపర్ స్టార్ కృష్ణగారిని అడగండి, ఏం జరిగిందో ఆయనే మీకు చెప్తారని ఒక సమాధానం కూడా ఆ రోజు అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేసింది. అలాగే రమేష్ బాబు ఆయన పడేటువంటి కష్టాలను గుర్తుపెట్టుకొని 1999లో తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి సూర్యవంశ్ హిందీ సినిమాకి ఆయనే డైరెక్టర్గా ఎంచుకోవడం జరిగింది. హిందీలో అమితాబ్ బచ్చన్ ఆ సినిమాకి డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. కేవలం ఆయన పడేటువంటి కష్టాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి హిందీలో కూడా అవకాశం ఇచ్చారు రమేష్ బాబు. అలాగే వి మధుసూదన్ రావు ఈయన ఘట్టమనేని రమేష్ బాబుతో 2 సినిమాలు చేశారు. ఒకటి మొట్టమొదటి సినిమా సామ్రాట్, అలాగే రెండో సినిమా కృష్ణగారి అబ్బాయి. ఈ 2 సినిమాలు చేసినటువంటి కృతజ్ఞత రమేష్ బాబులో ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ఆయన అవసరం దశలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచాలకే పరిమితమైనటువంటి రోజుల్లో ఆయన వల్ల సహాయం పొంది గొప్ప నటులైనటువంటి వాళ్ళు ఆయన మర్చిపోయారు. ఒక కాంచెని మాత్రం గుర్తుపెట్టుకొని ఆయన దగ్గరికి వచ్చేవారు, చూసేవారు. అలాగే రమేష్ బాబు ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించేవారు. ఇంటి దగ్గర నుంచి భోజనం క్యారియరు, అలాగే టిఫిన్ అన్నీ కూడా ఆయనే అరేంజ్ చేసేవారు. ఒక విధంగా ఆయనకి పెద్ద కొడుకుగా ఉండి సపరలు చేశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు? ఇలాగే ఆయన చేసినటువంటి మంచి పనులు చాలా ఉన్నాయి. మానవత్వం, మంచితనం ఇవన్నీ ఆయనలో ఉండబట్టే సూపర్ స్టార్ కృష్ణ తర్వాత అంత మంచితనం వచ్చింది మరి ఘట్టంనేని రమేష్ బాబుకి. ఈరోజు కనుక చూసుకుంటే అదే బోళాతనం, అదే మంచితనం ఈరోజు ఘట్టంనేని జయకృష్ణలో కూడా
కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి నేర్పిన బాట. తండ్రి ఆ రోజు బర్త్డే కనుక వస్తే అందరిలాగా పెద్ద సెలబ్రేషన్స్ చేసేసి బాగా ఖర్చు పెట్టి కొడుకుని విలాసవంతమైన జీవితంలోకి ఎప్పుడు నడిపేవారు కాదు. ఆ రోజు అనాథ పిల్లలు, అలాగే చాలామంది విధంగా వృద్ధులు, ఓల్డేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి హోమ్స్కి వెళ్ళి వాళ్ళకి భోజనం కానీ, బట్టలు కానీ, మిగతా వసతులు కానీ ఇవన్నీ కూడా ఈ ఖర్చుతో కూడుకున్నటువన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని జయకృష్ణకి నేర్పారు. జయకృష్ణ చిన్నప్పటి నుంచి కూడా తండ్రి అడుగుజాడల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేవాళ్ళు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక కల్చర్డ్గా ఉండేవాళ్లే తప్ప విలాసవంతమైనటువంటి పెద్ద సూపర్ స్టార్కి కొడుకుని ఆయన అనుకోలేదు, సూపర్ స్టార్కి మనవడనని చెప్పి జయకృష్ణ కూడా అనుకోలేదు. ఆ విధంగా ఒక మంచి పనులకి వాళ్ళు ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టారే తప్ప విలాసవంతమైన జీవితానికి ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టలేదు. అలాగే ఘటంనేని రమేష్ బాబు ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఈరోజు జయకృష్ణ ఈ ఫిజికల్ ఫిట్నెస్ రావడానికి కారణం ఏంటంటే తండ్రి నేర్పిన బాటే. చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆ స్పోర్ట్స్ దగ్గరుండి ఆయన చేర్పించారు. ఒకనొక టైంలో ఘట్టంనేని జయకృష్ణ వాలీబాల్ ప్లేయర్ అవుదామని చెప్పి అనుకున్నాడు. అతనే మొన్న మాటల్లో కూడా చెప్పాడు. అంత క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తే, కానీ ఈరోజు సినిమాల్లోకి రావటం మన అదృష్టం. లేకపోతే వాలీబాల్ ప్లేయర్గానే అతను ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేవాడేమో. అలాగే చెస్లో కూడా ఇతను మంచి ప్లేయరు. ఎందుకంటే వాళ్ళ తాతగారు అనేటువంటి సూపర్ స్టార్ కృష్ణ చెస్లో బ్రహ్మాండంగా ఆడగలరు. మంచి జీనియస్ ఆయన. అదే అలవాటు తాత నుంచి కూడా ఇద్దరికి అలవాటు పడింది. కాబట్టి సినిమా షూటింగ్లకి దూరం, సినిమాకు ఉన్నటువంటి స్టార్ హోదాలతో దూరం, అలాగే విలాసవంతమైనటువంటి జీవితానికి దూరం, అందరితోనూ కలిసిమెలిసి ఉండేటువంటి తత్వం ఘట్టంనేని రమేష్ బాబుకి ఉండేది. అదే పద్ధతి ఈయనకి కూడా అలవాటు చేశారు జయకృష్ణకి. ముఖ్యంగా ఆయన సెట్స్లో ఉన్నప్పుడు వృధా కళాకారులకి, అలాగే పేదవాళ్ళకి, అలాగే ఒక విధంగా చెప్పాలంటే అవకాశాలు లేక ఉండేటువంటి వాళ్ళకి ఆయన వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకి రేషన్ వచ్చేటువంటి అవకాశాన్ని కూడా కల్పించేవారు. ఒకవేళ కుటుంబం గడవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఎంత రేషన్ అవసరం అవుతుందో లెక్క కట్టి తనే స్వయంగా వాటిని పర్చేజ్ చేయించి మనుషుల చేత వాళ్ళ ఇళ్ళకి పంపించి చేసినటువంటి సహాయం ఉంది. ముఖ్యంగా ఆ రోజుల్లో రాజనాల ఆయన పరిస్థితి చాలా దీనంగా ఉన్నటువంటి స్థితిలో తెలుగు వీరుల ఎవరాలో ఆయన పరిస్థితిని చూసి ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ప్రతి నెల కూడా రేషనింగ్ పంపించినటువంటి ఒక గొప్ప మనసు రమేష్ బాబుకి ఉంది. అభిమానులకి ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు తెలియదు. అలాగే ప్రముఖ నటులు కళాప్రపూర్ణ కాంతారావు, ఆయనకు కూడా చివరి దశలోనే కాదు, ఆయనకి క్యాన్సర్ వచ్చి కీమోథెరపీలు ఇవ్వవలసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు ఆర్థిక సహాయం అందించినటువంటి వ్యక్తి రమేష్ బాబు. ఆయన ఏ ప్రతిఫలం ఆశించకుండా చాలామందికి సహాయం చేశారు. అలాగే బురిపాల నుంచి ఎవరైనా చదువుకోలేనటువంటి వాళ్ళు, చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ అవసరాలను గమనించి వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటే అప్పటికప్పుడు సహాయం అందించేటువంటి వ్యక్తిత్వం కూడా రమేష్ బాబుకు ఉంది. ఇప్పటికీ కూడా బురిపాలెంలో ఆయన గురించి చాలామంది చెప్తారు, ఒక మంచి వ్యక్తి అయినా చాలా చిన్న వయసులోనే పోయారు, ఆయన కనుక ఇంకొంతకాలం బతుకుంటే ఇంకెంత మంచి పనులు చేసేవారు అని చెప్పి ఇప్పటికీ చెప్తుండటం గమనార్హం. ఇప్పుడు తండ్రి చేసినటువంటి పుణ్యం పిల్లలకు వస్తూ ఉంటుంది. తండ్రి చూపిన దారి పిల్లలకి రాజబాట అవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యక్తిత్వం ఏదైతే రమేష్ బాబు నేర్పించారో అది ఘట్టంనేని జయకృష్ణకు వచ్చింది. గర్వం లేకపోవటం, మానవుని మానవులుగా గుర్తించడం, మానవత్వాన్ని మానవత్వంగా గుర్తించడం, సాటి మనుషుల్ని ప్రేమించడం, అభిమానంతో కలిసి ప్రేమగా ఉండటం, ఇవన్నీ కూడా ఆయన నేర్పించారు. ఆ నేర్పించిన బాటలోనే నడుస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ రమేష్ బాబుకి నేర్పిస్తే రమేష్ బాబు జయకృష్ణకి ఆచరణలో చూపించారు. ఈరోజు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జయకృష్ణతో చాలామంది యూత్ ఉన్నారు, నేను కాదని అనట్లేదు, కానీ ఈవెన్ ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు 58 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా యూత్ లాగా ఆయనతో అనుసరిస్తూ ఉన్నారంటే ఎంతమంది అభిమానులు వయసు మళ్ళినా కూడా
జయకృష్ణని రమేష్ బాబుగా చూసుకుంటున్నారు. అలాగే జయకృష్ణలో ఒక సూపర్ స్టార్ కృష్ణని చూసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. జయకృష్ణ ఈరోజు సినిమాలు చేయాలి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి వ్యక్తి కావాలి. నిరాడంబరంగా బడ్జెట్ని కంట్రోల్లో పెట్టే వ్యక్తి కావాలి. సినిమాని అదుపులో పెట్టేటువంటి వ్యక్తి కావాలి. సినిమాలో కొత్త టాలెంట్ని చూపేటువంటి వ్యక్తి కావాలి. సినిమాని కొత్త పొంతలు తొక్కిచ్చేటువంటి వ్యక్తి కావాలి. సినిమా ప్రొడ్యూసర్కి ఆక్సిజన్గా ఉండేటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిగా ఒక హీరోగా ఉంటే తెలుగు సినిమాకి ఒక పునాది ఏర్పడుతుంది. అలాగే ఒక మంచి స్థాయి ఏర్పడుతుందని అందరూ భావిస్తున్నారు. ఆ లక్షణాలన్నీ కూడా జయకృష్ణకు ఉండబట్టే అనిల్ సుంకర లాంటి వాళ్ళు ఈరోజు సినిమా తీయడానికి ముందుకొస్తున్నారు. ఒక అనిల్ సుంకరే కాదు, ఇంకా చాలామంది నిర్మాతలు ఉన్నారు. ఒక్కొక్కరు వస్తారు, సినిమాలు తీస్తారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా చేశారు. అలాగే అనేక మంది నిర్మాతలకి ఆయన సినిమాలు చేసి పెట్టారు. అనేక నిర్మాతలకి ఆయన ఊతం ఇచ్చారు. అనేక మంది నిర్మాతల ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా రేపు జయకృష్ణతో ముందుకు పయనించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. భావి తరాలు అలాగే వచ్చేటువంటి భవిష్యత్తులో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరింత కళకళలాడాలి అంటే జయకృష్ణ లాంటి మంచి హీరోలు రావాలి. మరొక 30 సంవత్సరాల పాటు మంచి సినిమాలు తీయాలి. మంచి కథాంశంతో ఉండేటువంటి అంశాలు ప్రజలకు అందాలి, ప్రేక్షకులు చూడాలి. ఇదే భావన అందరికీ ఉంది కాబట్టి అది నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఈ విషయాలు మీకు ఎంతమందికి తెలుసుంటే ఒక్కసారి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఘట్టమనేని రమేష్ బాబులోని ఈ వ్యక్తిత్వం మీలో ఎవరికైనా నచ్చినట్లయితే నాకు మీరు పర్సనల్గా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.